19లో అంత పెద్ద మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీరు ఏ రకంగా ఉండాలి? నేను అందుకే అనేది రాజకీయ నాయకుల లక్షణాలు ఉన్న వాళ్ళకిను రాజకీయ నాయకుల లక్షణాలు లేకుండా ఒక వ్యాపార ధోరణితో వచ్చి ఒక వ్యక్తిగత లబ్ధి పొందాలని ఆలోచన ఉన్న వాడికి జరిగేటటువంటిదే ఇవాళ జరుగుతుంది. ఓకే, మీరు ఏం చేశారు? మీరు ప్రజాస్వామ్యంలో మీకు అధికారం ఇస్తే ప్రజలకు చేయటం అని చేయాలి, కానీ మీకోసం చేసుకున్నారు కదా. మీకోసం చేసుకున్నారు కాబట్టి ఇవాళ అష్టదిగ్బంధనం అవక తప్పదు కదా. నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు దాన్ని పాటించినా పాటించకపోయినా, ప్రజాస్వామ్యం అనేది ఉందా? మనకు కాన్స్టిట్యూషన్ ఉంది, కొన్ని చట్టాలు ఉన్నాయి, వీటికి లోబడి ఉండాల్సింది ఎవరైనా, ఎంత పెద్దవాడైనా. సో మీరు అది తప్పు చేశారు కాబట్టి ఇవాళ వస్తుంది. నీకు అధికారం ఇచ్చింది నువ్వు సంపాదించుకోవడానికి కాదు కదా. అరే ఏది చూసినా మీరు తెచ్చినటువంటి ఏ పాలసీ చూసినా కానీ పాలసీ స్కామే కదా. ఇవాళ కొన్ని వందల కోట్లు కాదు కదా, వేల కోట్లలో స్కాములు జరిగినాయి కదా. మీరు తీసుకున్నటువంటి ప్రతి పాలసీ, అసలు మద్యపానం నిషేధం చేస్తానన్నావు, అది తీసి పక్కన పెట్టారు. నిషేధం చేసేవాళ్ళు తీస్తే దాంట్లో నువ్వు కొత్త పాలసీ తీసుకొచ్చావు, ప్రభుత్వం అమ్ముతుందని, దాని ద్వారా లబ్ధి పొందావు. ఇసుక విధానం అన్నావు, దాని ద్వారా నీ ఇష్టానుసారంగా నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు కానీ కొన్ని వేల కోట్లు పోగేసుకున్నారు. జగనన్న హౌసింగ్ స్కీమ్ అన్నావు, కొన్ని వేల ఎకరాలని సేకరించారు. ఎందుకు సేకరించారో తెలియదు, దేనికోసం చేశారో తెలియదు. 10 రూపాయలు ఉన్నదాన్ని 100 రూపాయలు పెట్టారు. ఈ రకంగా ఎటు చూసినా ప్రతిదీ కూడా నీ 5 సంవత్సరాల కాలంలో ప్రజలకి అన్యాయం జరిగింది, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ప్రజలకు చెందవలసినటువంటి ధనమంతా కూడా మీ ఖాతాలో వేసుకున్నారు. చూసాం కదా, కొత్త కొత్త పదాలు కూడా ఉన్నాం కదా. క్యాష్ హ్యాండ్లర్ కూడా అంట, క్యాష్ స్టోర్ కీపర్ కూడా అంట. ఇక్కడ అన్నా మనం అపార్ట్మెంట్లు తీసుకుని అపార్ట్మెంట్ నోట్ల కట్టలు దాటి పెట్టండి బాబు, ఇలాంటి విన్నాం మనం ఎక్కడన్నా? ఇవన్నీ జరిగినప్పుడు ఖచ్చితంగా తప్పదు ప్రజాస్వామ్యంలో. ఇవాళ ఏంటంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నాయి, మేమేదో కక్ష 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 అనేది మాకు అసలు మా డిక్షనరీ లేదండి. అది కక్షలు అనేది ఇప్పటికే చాలా మంది జైలుకి వెళ్ళేవారుగా. కక్ష అనేది వైఎస్ఆర్ పార్టీ డిక్షనరీలో ఉంటుంది. వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళ డిక్షనరీ కొత్తగా ఒకటి ముద్రించిన దాంట్లో చాలా వచ్చినాయి. అట్లాగే కక్ష అనేది మీ డిక్షనరీలో ఉంది, హత్యలు అనేది మీ డిక్షనరీలో ఉన్నాయి. మాకు కక్ష ఉంటే మేము ఇట్లా ఉన్నాం కదా, మాకు లేదు. ఇవాళ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ప్రతి ఎంక్వైరీ కూడా ప్రభుత్వ పరంగా జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రజలు కానీ వాళ్ళు కానీ తెలుసుకోవాల్సింది. ఎక్కడా కూడా దీంట్లో జనసేన పార్టీ కంప్లైంట్లు ఇవ్వలేదు, తెలుగుదేశం కంప్లైంట్ ఇవ్వలేదు, బీజేపీ కంప్లైంట్ లేదు. ఇక్కడ మేము మా పరంగా వెళ్తున్నాం. అక్కడ జరిగినటువంటిది ఇది ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఏ ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడు మేము ఉన్నాం, మేము తప్పు చేస్తే నెక్స్ట్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా చేయాలి. ఇవాళ రెస్పాన్సిబిలిటీ లేనటువంటి లీడర్లు తయారైపోయినప్పుడు ఇంతే ఉంటుంది పరిస్థితి. అది రెస్పాన్సిబిలిటీ, కరెక్ట్. అది సో జయప్రకాష్ గారు, అంటే ఇది టూ ఎర్లీ అవుతుంది జడ్జ్ చేయడం. ఇంకా 1 year అయింది, ఇంకా ఎన్నికలకు 4 ఏళ్ళు ఉంది కాబట్టి. కానీ పరిస్థితి రోజు రోజుకి అది డివియేషన్ వైపు వెళ్తోంది. అంటే అది తగ్గిపోతుంది, డిటోరియేట్ అవుతోంది తప్ప ఎక్కడ మెరుగుపడట్లేదు. వైసీపీకి కూడా ఆ విషయం తెలుసు, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఒకవైపు కూటమి బలపడిపోవడము, ప్రజలకు మంచి కార్యక్రమాలు, అభివృద్ధి వైపు వెళ్ళడము. ఇందాక ఆయన అంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. అంటే సంక్షోభంలో అవకాశం వెతుక్కోవాలని చంద్రబాబు నాయుడు చెప్పేవారు, ఇవాళ కూడా ఎప్పటికైనా అదైతే సిద్ధాంతం. ఇందాక వెంకటేశ్వర గారు చెప్తుంటే ఒక స్కీమ్లో స్కామ్ ఎలా వెతుక్కోవాలనేది బహుశా గత 5 ఏళ్లలో జరిగిన ప్రాక్టీస్లా కనిపిస్తుంది. సో ఓవరాల్గా నాయకుల్లో మార్పు మీకు ఏమైనా కనిపిస్తుందా అక్కడ లోకల్గా మీరున్న ప్రాంతంలో? కానీ వాళ్ళకి పరిస్థితి అయితే అర్థమైంది సార్ వాళ్ళకైతే. జయప్రకాష్, ఎందుకంటే ఏదో వచ్చాడు భావావేశంలోనో భావోద్వేగంలోనో పార్టీ పెట్టారు, జనంలోకి వచ్చారు, ఏదో అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇవాళ వాళ్ళకి అర్థమవుతుంది ఇది లాంగ్ లివ్ కాదు, ఇది